రైట్. ఇక సిద్దిపేట జిల్లాలో యువకులు నడుముగిచ్చారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా తమ రోడ్డు తామే బాగు చేసుకున్నారు. సంవత్సరాలు గడిచినా ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి వెళ్లే రోడ్డు దుస్థితి రోజు రోజుకు అధ్వానంగా మారుతోందని గుర్తించి గ్రామ యువకులంతా శ్రమదానానికి నడుముగించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామ యువకులు బీటీ రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. గత 10 సంవత్సరాలుగా మిరుదొడ్డి నుండి కాసులాబాద్కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోలేదు. భారీ గుంతలు ఏర్పడడంతో ఆర్టీసీ అధికారులు సైతం బస్సును రాకుండా నిలిపివేశారు. రోడ్డు బాగు అయితే తప్ప బస్సు నడపబోమని తేల్చి చెప్పేశారు. గుంతలుగా మారింది. పక్కకున్నటువంటి చెట్లు కూడా ఆనుతున్నాయి. ఇప్పుడు వచ్చే బండ్లు BS6 బండ్లు కాబట్టి మీరు శ్రమదానం చేస్తారో లేకుంటే ఇక ఏ కార్యక్రమం పెట్టి చేస్తారో చేసి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేసిన తర్వాత మమ్మల్ని వచ్చి కలిస్తే మేము బస్ ఇస్తాము అని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఊర్లో ఉన్న యువతగా ముందుకొచ్చి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాన్ని శ్రమదానంగా భావించుకొని ముందుకొచ్చి ఇంటికి ఒక తట్ట పార తీసుకొని మా ఇంతలో మేము స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమం చేయడంలో ముందు భాగంలో నిలిచి రేపు వచ్చే బస్సు సౌకర్యాలు ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూసుకోవాలని ముందుకు వచ్చినాము. అందులో భాగంగానే కాలేజీకి వచ్చే బస్సు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సిద్దిపేట నుండి వచ్చే బస్సు ఆ బస్సుకు కూడా రోడ్డు గుంతలే కారణం అని చెప్పడం వల్ల ఇక కాంట్రాక్టరు రాకపోవడం అనేది విడిచిపెట్టి మా ఊర్లో ఉన్నటువంటి యువత ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాము. ఈ కార్యక్రమానికి మాకున్నటువంటి పెద్దలు కూడా సహకరించడం జరిగింది. ఆ కార్యక్రమం భాగంగానే ఈరోజు పూర్తి చేయడంలో యువత ముందుకొచ్చి చేయడానికి సంతోషంగా ఉందని చెప్పేసి మాకు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చేస్తామని చెప్పేసి. ఇక ప్రభుత్వాలు మారినా తమ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి సమస్య మాత్రం మారకపోవడంతో గ్రామ యువకులు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తీసుకొచ్చి రోడ్డుపై పోసి శ్రమదాన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. గత 5 సంవత్సరాల కాలంలో ఎంతో మంది ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురయ్యారని గుర్తు చేశారు. కాసులాబాద్కి వచ్చేసి ఇప్పటిదాకా అన్ని పార్టీలు మారినాయి కానీ మా కాసులాబాద్ రోడ్డు మాత్రం మారతలేదు. అయితే మొన్న మేము DM దగ్గరికి పోతే మేడం ఏమన్నదంటే మీ కాసులాబాద్ రోడ్డు బాగలేదు, చెట్లు మొత్తం పుట్టలు అన్నీ ఉన్నాయి, మీకు BS6 బండ్లు రాలేవు, అందుకు కాబట్టి మీరు రోడ్డు ఫస్ట్ బాగు చేయండి. మీరు ఇలా చేస్తారా, గవర్నమెంట్ తోటి మాట్లాడతారా, లేదా ఎమ్మెల్యే తోట, MP తోట, మంత్రి తోట ఎవరితోట మాట్లాడుకోరు కానీ మాకు మీ రోడ్డు బాగా చేసుకుంటే మేము బస్సు మన దుబ్బాక నుంచి హైదరాబాద్కు మబులా బస్సు వచ్చేసి కంపెనీకి చాయిస్ ఉంటుంది. అండ్ పొద్దున మనకు వచ్చేసి కాసులాబాద్ బస్సు స్కూల్ బస్కైనా ఏ బస్ అయినా అండ్ మాకు సిద్దిపేటకు గుంతలు ఉన్నాయి కాబట్టి బస్సు రానికి వీలైతలేదు. చెట్లు కొమ్మలు పొక్కలు ఉన్నాయి కాబట్టి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మాకు డ్రైవర్లకు ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మేము రాలేకపోతున్నాం. మా DM కూడా అదే చెప్పాము. వాహనదారుల ప్రాణాలు పోతున్న అధికారులు ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని తెలియజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైన పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా వారు సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే బీటీ రోడ్డు మరమ్మతులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా యువకులు డిమాండ్ చేశారు.